థైరాయిడ్ గ్లాండ్తో పాటు మనకు కొన్ని హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ మామూలుగా థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది కాకుండా థైరాయిడ్ వెనక భాగంలో పారాథైరాయిడ్ అన్న గ్లాండ్ ఉంటుంది. ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ మన శరీరంలో కాల్షియం లెవెల్ని మానిటర్ చేస్తుంది. అలాగే థైరాయిడ్లో క్యాల్సిటోనిన్ అనే ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీంతో కూడా మన కాల్షియం లెవెల్స్ని మానిటర్ చేయబడుతుంది. సో టోటల్ థైరాయిడెక్టమీ చేసినప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్ మొత్తం క్యాన్సర్ పేషెంట్లకి మొత్తం తీసేయబడుతుంది. అట్లాంటి పేషెంట్లలో ఒక్కొక్కసారి ఈ పారాథైరాయిడ్ హార్మోన్ గ్లాండ్స్ కూడా యాక్సిడెంటల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా ప్రతి డాక్టర్ కేర్ తీసుకుంటారు. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ ఒకవేళ వచ్చినా మళ్ళీ పేషెంట్కి మళ్ళీ రిటర్న్ పెట్టేందుకు చేస్తారు. కానీ ఒక్కొక్కసారి అట్లా కుదరకపోతే వాళ్ళకి కాల్షియం రీప్లేస్మెంట్స్ కానీ లేదా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వైటమిన్ డి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే టోటల్ థైరాయిడెక్టమీ చేసినప్పుడు కానీ లేదా థైరాయిడ్ సర్జరీస్లో థైరాయిడ్ గ్లాండ్ పక్కనే ఈ శ్వాసపేటికి వెళ్ళే నరాలు ఉంటాయి. వాటి ఇంజరీస్ అంటే దెబ్బ తగలడం అవకాశం ఉండవచ్చు. ఇట్లా అయినప్పుడు వాళ్ళలో మాటల్లో మార్పులు రావడం లేదా గొంతు బొంగరు పోవటం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవి కామనెస్ట్ ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ ఇనిషియల్ 1-2 డేస్లో వీళ్ళలో కొద్దిగా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు లేదా బీపీ చేంజెస్ వల్ల ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళలో కొద్దిగా టెంపరీగా శ్వాస ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ టెంపరీ ఇష్యూస్. థైరాయిడ్ గ్లాండ్ సైజ్ చాలా సంవత్సరాలుగా పెరిగి ఉండటం వల్ల ట్రేకియా పైన ఒత్తిడి తగిలి ట్రేకియా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంతమందికి ఫ్యూచర్లో కూడా ఆపరేషన్ తర్వాత శ్వాస తీసుకునేందులో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి.